సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్ 30 నిమిషాలలో కేసును ఛేదించిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఒక మహిళను ముగ్గురు మహిళలు సినీ ఫక్కీలో పక్కా కిడ్నాప్ ప్లానింగ్. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మహిళ కోసం వెయిటింగ్. మహిళ రాగానే కొట్టి బలవంతంగా I-20 కారులో కిడ్నాప్ చేశారు. బాధితురాలు భర్త ఫిర్యాదు మేరకు 30 నిమిషాలలో ఎస్ఐ కె నాగరాజు ముగ్గురు మహిళా కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి I-20 కారు 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గోకవరం గ్రామంలో నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి గోకవరంకు చెందిన ఒక మహిళ మరియు కోవూరికి చెందిన మరో మహిళకి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తికి సంబంధించి కిడ్నాప్ వ్యవహారం జరిగింది. దానికి సంబంధించి గోకవరం ఉన్న మహిళ కోవూరికి సంబంధించిన మరో మహిళకి సంబంధించిన బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేయటం, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయడం గత 2 నెలలుగా. దానికి సంబంధించి కోవూరికి సంబంధించిన మహిళ ఈమెకి గోకవరం సంబంధించిన మహిళకి వార్నింగ్ చేయడం జరిగింది. ఆ వార్నింగ్ జరిగే క్రమంలో గోకవరం చెందిన మహిళ చాటింగ్ కంటిన్యూ చేయడం, దాన్ని ఆవిడ సీరియస్గా తీసుకొని ఇంకో 2 మహిళలను తీసుకొని మొత్తం ముగ్గురుగా గోకవరం గ్రామానికి వచ్చి ఎవరైతే కిడ్నాప్ గురి కాబడ్డారో ఆ మహిళని సుమారు 1 గంట నుంచి 1:30 నుంచి 2 గంటల వరకు ఆ మహిళ కోసం వెయిట్ చేసి ఆ మహిళ రాగానే ఆ అమ్మాయిని కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకొని అసాల్ట్ చేయడం, కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ సంఘటన పురస్కరించుకొని ఆ ఇంట్లో ఉన్న ఆడవారు ఆమె భర్తకు వెంటనే ఫోన్ ద్వారా తెలపడం, ఆ భర్త పోలీస్ స్టేషన్ సమీపంలో ఆ సమయంలో ఉండటం, వెంటనే పరిగెత్తుకొని పోలీస్ స్టేషన్ వచ్చి నా భార్యని కిడ్నాప్ చేశారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోతున్నారు, దయచేసి రక్షించండి ఫిర్యాదు చేయడం. దానిపై వెంటనే స్పందించి మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కార్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేయడం, అంతా విత్ ఇన్ ½ an hourలో వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం, దేవీపట్నం రోడ్లో వెళ్తుండగా చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ముగ్గురు మహిళలను మరియు వారికి సంబంధించిన వెహికల్ని మరియు 3 సెల్ ఫోన్లు సీజ్ చేసి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వలన జరిగే వీటి గురించి మరోసారి ఆలోచించి గుర్తు తెలియని వ్యక్తుల గురించి మరియు అపరిచిత వ్యక్తుల గురించి ముందుగా ఇలాంటి షేర్ చేసుకోవడం, అంటే పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం అనేది మానుకుంటే మంచిది. తర్వాత మన వ్యక్తిగత గోప్యత అనేది చాలా ముఖ్యం. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.